హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కుప్పం పిల్ల. ఈరోజు స్టోరీ ఏమిటంటే నిజంగా జరిగినటువంటి ఒక రియల్ హారర్ స్టోరీ అండి. ఇది వచ్చి కుప్పం దగ్గర ఉన్నటువంటి కృష్ణగిరి రోడ్ దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్లో జరిగినటువంటి నిజమైన సంఘటన ఇది. ఒక చిన్న పల్లెటూరిలో వారి ఊరి దగ్గరే చాలా పెద్ద అడవి అనేది ఉండేదండి. ఆ అడవి దగ్గర ఒక చిన్న ఫ్యామిలీస్ అనేవి ఉండేవండి. వాళ్ళంతా చాలా పేదవాళ్ళు. వాళ్ళ కష్టం పైన వాళ్ళు బతికేవాళ్ళు. అక్కడ ఉండేటటువంటి ఫ్యామిలీలో చాలా పేదవారైనటువంటి రామయ్య, సుశీలమ్మ అనే దంపతులు ఉండేవారండి. వారికి 3 అమ్మాయిలు, 1 అబ్బాయి అండి. అమ్మాయిలు 2 మందికి పెళ్ళి అయిపోయింది. ఇక చిన్న అమ్మాయి వాళ్ళ అబ్బాయి ఉండేవారండి. ఇంట్లో అందరూ కష్టపడేవాళ్ళు. అమ్మాయిని మాత్రం చదివించాలి అనేసి చాలా కష్టపడి వాళ్ళు డబ్బులు సంపాదించి అమ్మాయికి ఇచ్చేవారు. దాంతో అమ్మాయి రోజు పట్నంకి వెళ్ళి చదువుకొని వచ్చేది. అలా హాయిగా సాగిపోతూ ఉన్న వాళ్ళ జీవితంలో ఒకరోజు అమావాస్య రాత్రి ఆ అమ్మాయి క్లాస్ ఉంది అనడం వల్ల లేట్ అయ్యిందండి రావడం స్కూల్ నుంచి. అమ్మాయి 9th చదువుతుంది. వచ్చేటప్పుడు దారిలో ఎవరో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, అది చేతబడి లాంటి పూజలు చేస్తారు కదండి, అలాంటిది చూసుకోకుండా దాన్ని తొక్కేసి యువతలకు వచ్చేసింది. తర్వాత మామూలుగా ఇంటికి వచ్చేసిందండి. వచ్చేసి ఇంటికి రావడమే ఆలస్యం. ఆ అమ్మాయికి ఏదో తల తిరిగినట్లు, తలనొప్పిగా ఉండడం, వామిటింగ్స్ వచ్చినట్లు అనిపించడంతో వాళ్ళ అమ్మకు చెప్పగా వాళ్ళ అమ్మ ఒక దిష్టి వేసి లోపలికి తీసుకెళ్ళింది. కొన్నాళ్ళకు అమ్మాయి చాలా బాగుండేదండి. బాగా నీరసంగా అయిపోయి, మొహం పాలిపోయి శక్తిహీనురాలుగా అయింది. వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్యకి చూస్తూ భయం వేసింది. ఏమిరా అమ్మాయి బాగుండేది, ఇలా అయిపోయింది, ఎవరికన్నా వైద్యులకు చూపిస్తామంటే వైద్యులు అందరూ చెక్ చేసి ఏ ప్రాబ్లం లేదు అమ్మాయికి శరీరంలో అని చెప్పినారు. అది అడవి సైడ్ ఉండే పల్లె కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఏదో గాలి ఏదన్నా సోకి పీడగాలి ఏదన్నా ఉందేమో ఒకసారి వైద్యుల దగ్గరికి సంప్రదించండి అనగా మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఒక కాలభైరవ స్వామి ఆలయానికి తీసుకెళ్ళామండి. అక్కడ గుడిలోకి ఎంటర్ అవ్వడానికి అమ్మాయి నిరాకరించింది, వెనకడుగు వేసింది. బలవంతంగా నేను, ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య, వాళ్ళ నాన్న పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళారు. అక్కడ గుడి ప్రాంగణంలో పూజారి గారు అమ్మాయిని చూసి అమ్మాయికి ఏదో చెడు గాలి సోకింది, అమ్మాయి అమావాస్య రోజు ఒక మంత్రించిన నిమ్మకాయ పూజ ముగ్గుని తొక్కింది, అందువల్ల ఇలా అయింది, ఏమీ కాదండి, నేను ఒక తాయెత్తు ఇస్తాను, దాన్ని కట్టండి చేతికి అని చెప్పారు. సరే అనేసి అమ్మాయికి బలవంతంగా చేతికి ఒక తాయెత్తు కట్టించారండి. అలాగే ఒక 15 రోజులు వచ్చి అమ్మాయిని ఆ గుడిని చుట్టమని చెప్పినారంట. తర్వాత దేవుని దయ వల్ల అమ్మాయికి పూర్తిగా నయమైపోయిందండి. అందుకే దారిలో వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా కానీ నైట్ టైంలో కానీ కింద చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలండి. ఇది అండి ఈరోజు ఒక స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.